టీమిండియా 4వ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్లో డ్రా అయితే చేసుకుంది. సో అందరి కళ్ళు ఈ 5వ టెస్ట్ మ్యాచ్లో పడింది. ముఖ్యంగా ఇండియన్ టీంలో అయితే ఇంజరీస్ కలవర పెడుతున్నాయి. అలానే అన్అవైలబుల్ లిస్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా 5th టెస్ట్ మ్యాచ్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం. స్టార్ట్ చేసే ముందు ఎక్కడైనా నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 4వ టెస్ట్ ముందు ఆకాష్దీప్ అలానే హర్షదీప్ సింగ్ ఇంజరీ అయ్యారు. సో ఆ 4వ టెస్ట్ ఆటల గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అందరు ఫాస్ట్ బౌలర్స్ ఫిట్గా ఉన్నారని క్లారిఫై చేశారు. ఇంతకన్నా బిగ్ క్వశ్చన్ ఏంటంటే బుమ్రా 5th టెస్ట్ ఆడతారా లేదా అని. బుమ్రా ఆడచ్చు లేక ఆడకపోవచ్చు. అంటే అది ఈ డిసిషన్ మాత్రం టాస్క్ ముందు తీసుకుంటారని శుభ్మన్ గిల్ క్లారిఫై చేశారు. నాకు తెలిసి మాత్రం బుమ్రా ఆడకపోవచ్చు. అంటే సిరీస్ స్టార్టింగ్లో ఓన్లీ 3 మ్యాచ్లు ఆడతాడని చెప్పారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్తో ఆడకపోవచ్చు. ఇంకా కలవరి పెట్టించే విషయం ఏంటంటే రిషబ్ పంత్ అయితే 5th టెస్ట్ ఆడాడు. చూసాం 4th టెస్ట్లో తనకి ఇంజరీ అవటం, తోక్ ఫ్రాక్చర్ అయినట్టు. సో తనకి బ్యాకప్గా ఆడైన జగదీశన్ అయితే టీంలోకి యాడ్ అయ్యారు. రిషబ్ పంత్ ప్లేస్లో ధ్రువ్ జురెల్ టీంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అర్షుల్ కంబర్ స్థానంలో హర్షదీప్ సింగ్నే డెబ్యూట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. బుమ్రా ప్లేస్లో ఆకాష్దీప్ వచ్చే ఛాన్స్ అయితే చాలా అనిపిస్తుంది. ఇంకా మార్పు ఏంటంటే కుల్దీప్ యాదవ్ని టీంలో తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. షార్ట్లీ తక్కువ ప్లేస్ తనని తీసుకొస్తే చాలా బాగుంటుంది. బ్యాటింగ్ ఆల్రెడీ వాషింగ్టన్ సుందర్ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి తక్కువ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తే చాలా బాగుంటుంది. రిస్ట్ స్పిన్నర్ వికెట్ టేకింగ్ అబిలిటీ కూడా ఉంది. హ్యాండీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అంటే 20 వికెట్స్ అయితే తీయలేకపోతుంది మన ఇండియా. క్లియర్గా లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసాం. అంటే కొంచెం ఫ్లైట్ చేసి వికెట్ తీసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ చేంజెస్ కనుక చేస్తే కనుక 5th టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మిగతా ప్లేయర్స్ అయితే అసలు టచ్ చేయరు. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు ఎక్కడ ఒక్కడ నచ్చుంటుంది. అది నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.